ఐపీఎల్ సీజన్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఫ్రాంచైజీలన్నీ తమ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న అన్క్యాప్డ్ ప్లేయర్స్ తో ఇప్పటికే కొన్ని జట్లు ప్రాక్టీస్ క్యాంపులు కూడా మొదలుపెట్టాయి. అదే సమయంలో తమ స్టార్ ప్లేయర్స్ గురించి ఫ్రాంచైజీలు టెన్షన్ పడుతున్నాయి. ఎవరూ గాయాల పాలు కాకుండా ఉండాలంటూ కోరుకుంటున్నాయి. ఈ క్రమంలో కోల్కతా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ గాయపడ్డాడు. కేరళ జట్టుతో రంజీ మ్యాచ్ లో మధ్యప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తుండగా అతడి కుడికాలి చీలమండకు గాయమైంది. 3 బంతులు ఎదుర్కోగానే అతడి గాయం తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడుతూ కింద పడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించారు. కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. ఇక చేసేదేమీ లేక అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఈ గాయం వల్ల అయ్యర్ మిగిలిన రంజీ ట్రోఫీ మ్యాచ్లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. అయితే వెంకటేష్ అయ్యర్ గాయం కోల్కతా ఫ్రాంచైజీని టెన్షన్ పెడుతోంది. గత సీజన్లో కేకేఆర్ ఛాంపియన్ గా నిలవడంలో అతడే కీలకంగా వ్యవహరించాడు. దీంతో బెగావెలును 23.75 కోట్లు భారీ ధర వెచ్చించి మరీ వెంకటేష్ ను కేకేఆర్ కొనుగోలు చేసింది. అందుకే అతడికి గాయం త్వరగా తగ్గిపోవాలని కోరుకుంటోంది. వెంకటేష్ అయ్యర్ గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడి 370 పరుగులు చేశాడు. దీనిలో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్ గా తన ఐపీఎల్ కెరీర్లో 50 మ్యాచ్లలో 1350 పరుగులు చేశాడు. దీనిలో 11 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. వచ్చే సీజన్లో కోల్కతా కెప్టెన్ రేసులో వెంకటేష్ అయ్యర్ కూడా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.